డాక్టర్ గారు మరి అంటే ఎవరైతే అంటే ఎక్కువ గురకతో బాధపడుతున్నారో లైక్ హెవీగా స్నోర్ చేయడము ఇలాంటివి, సో మీరు వారికి డైరెక్ట్‌గా సర్జికల్ ప్రొసీజర్‌నే చెప్తారా? లేకపోతే మందులు వాడి కొద్ది కాలం చూసి ఆ తర్వాత సర్జరీ అండర్‌గోన్ అవుదామని చెప్తూ ఉంటారా? అది ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుందండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు కొంతమందిలో పెద్దవాళ్ళు ఎవరికైతే సర్జరీ ఆహ్, అవసరం లేకుండా కొంతమంది ఉండొచ్చు. అలాగే సర్జరీకి ఫిట్‌నెస్ లేకుండా ఉండొచ్చు. ఓకే. అలాంటి వాళ్ళల్లో సర్జరీని సజెస్ట్ చేయమండి. సో మెయిన్‌గా ఏవైతే కారణాలు ఉన్నాయో, అండర్‌లయింగ్ కాజెస్ ఏవైనా ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతాం. సో ఆ అండర్‌లయింగ్ కాజెస్‌ని తగ్గించడానికి ట్రై చేస్తాం. అలాగే వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇదండి. ఆ వెయిట్ రిడక్షన్ వల్ల చాలా వరకు గురుకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈ మెథడ్స్ ట్రై చేస్తాం. తర్వాత కొంతమందిలో సిప్యాప్‌ని టాలరేట్ చేయలేరు. ఎందుకంటే రాత్రంతా ఒక ఇదిలాగా గాలి వస్తూ ఉంటుంది, పంప్ చేస్తూ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. కొంతమందికి క్లాస్ట్రోఫోబియా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక మాస్క్ ముక్కు మీద పెడితే వాళ్ళు భరించలేరు. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఈ సిప్యాప్ అనే ట్రీట్మెంట్ని టాలరేట్ చేయలేరో అలాంటి వాళ్ళలో సర్జికల్గా అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.